ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రత్యేకమైన సమయంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానించబోయే ధ్యాన అంశం ఏమనగా రక్షణ నీటి అద్దరిన ఉన్నది. రక్షణ నీటి అద్దరిన ఉన్నది. దేవుడు మానవాళిని తన పోలికలో తన స్వరూపమందు నిర్మించుకున్న దేవుడు. వారు పాపం చేసి దేవునికి దూరం అయితే మరలా తిరిగి తన చెంతకు చేర్చుకునటానికి దేవుడు ఆయా కాలాల్లో ఆయన చేయని ప్రయత్నం అనేటువంటిది లేదు. అయితే ఈ క్రొత్త నిబంధన నియమావళి ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరూ నశించిపోట దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని, రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. అయితే ఆ రక్షణ నీటితో ముడిపడి ఉంది. అదేదో భక్తి కలిగి జీవించడం మాత్రమే కాదు, లేక దాన ధర్మాలు చేయటం మాత్రమే కాదు. రక్షణ నీటితో ముడిపడి ఉంది. మొట్టమొదటి నుంచి కూడా మనం గమనించినట్లయితే నీటితో అనేక కార్యములు మానవాళిని విమోచించే విషయంలో దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో చాలా చోట్ల యవ్వన బిడ్డలు కావచ్చు, వారు చేసేటువంటి పనుల్లో అన్ని కార్యాలు చాలా ఆసక్తికరంగా చేస్తారు. కానీ నీటి దగ్గరికి రమ్మంటే, అంటే రక్షణ పొందడానికి నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే ఆ బాప్తిస్మ కార్యక్రమం ఒక్కటి మాత్రం ప్రస్తావించకండి, అది ఇంకా టైం ఉంది, ఈలోపు ఏ కార్యక్రమాలు చేయమన్నా సంఘం కొరకు చేస్తాను, ప్రభు పరిచర్యలో నన్ను ఎలా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోండి అనేటువంటి పరిస్థితుల్లో యూత్ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అయితే దేవుడు నీటితో రక్షణ ముడిపెట్టి ఉన్నాడు. అందుకనే రక్షణ నీటి అద్దరిన ఉన్నది. ఆయా కాలాల్లో మనం గమనిస్తే 3 యుగాలు ఉన్నాయి. పితరుల యుగము, ధర్మశాస్త్ర కాలము అనగా మోషే యుగము, ప్రస్తుతం మనం క్రైస్తవ యుగంలో ఉన్నాం, క్రొత్త నిబంధన కాలాలు. అయితే పితరుల యుగం నుంచి కూడా మనం ఆలోచించినట్లయితే జనులు విస్తరింపన ఆరంభించినప్పుడు నరుల యొక్క చెడుతనం భూమి మీద పెరిగింది. ఆ సమయంలో దేవుడు మానవాళి విషయంలో ఆయన తాను నొచ్చుకొని శిక్షని మానవాళి మీదకి రప్పించడానికి చేసిన ఆలోచన అది నీటితో ముడిపడి ఉందని మనకు అర్థమవుతుంది. ఆది కాండము, నోవాహు కాలానికి వచ్చేసరికి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనము వరకు రాయబడిన మాటలు ఈ రీతిగా ఉన్నాయి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదు. దేనితో తుడిచేస్తానన్నాడు ఆ టైంలో? జలప్రలయం, అంటే నీటితో తుడిచివేస్తానన్నాడు అన్నమాట. అయితే చూడండి, ఏ నీరైతే, అంటే ఈ రోజున సైంటిఫిక్గా మనం భౌగోళిక శాస్త్ర ప్రకారం ఆలోచించినా కూడా భూమి ఒక భాగం అయితే దీని చుట్టూ నీరు ఎన్ని భాగాలు ఉన్నది? 3 వంతులు, 75%. కాబట్టి అలాగున భూమిని కాపాడుతున్న నీరే, భూమి చుట్టూ పొంచి ఉన్న నీరే మానవాళిని శిక్షించటానికి కూడా ఆ నీటి ద్వారానే దేవుడు ఆలోచన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని అన్నాడు, చూడండి, అప్పుడు నేను తుడిచివేయుదును, ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. అయితే జల ప్రళయం ద్వారా, నీటి ద్వారా దేవుడు అక్కడ ఆ సమయంలో మరి శిక్షించాలని ఉద్దేశించాడు. దేవుడు నోవాహు చెప్పినట్లుగా దేవుడు ఓడను సిద్ధం చేసుకున్నట్లుగా అక్కడ ఆ స్టోరీ అంతా కూడా మనకి ఆ 13వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా జరిగినటువంటి ఆ సంఘటన మనం చదువుకుంటే అర్థమైంది.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో నోవాహు అది చేశాడు. 6వ అధ్యాయము 22వ వచనంలో మనం ఈ మాట చదవగలుగుతాం. 6వ అధ్యాయం 22వ వచనం, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడో, అయితే నీవు ఈ జలములతో నేను శిక్షించనై ఉన్నాను, ఈ జలములలో నుండి నువ్వు రక్షించబడాలంటే నువ్వేం చేయాలి అంటే నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలని చెప్పిన సంగతి మనకి తెలుసు. ఏ నీరైతే శిక్షించటానికి ఉపయోగిస్తున్నాడో ఆ నీటిలో నుంచి దేవుడు రక్షించటానికి కూడా ప్లాన్ చేసి చెప్పాడు నోవాహుతో. అంటే నీటి ద్వారా నోవాహు రక్షించబడాలి, నీటి ద్వారా నోవాహు కుటుంబము రక్షించబడాలి. అందుకనే ఇక్కడ అన్నాడు 5వ వచనంలో కూడా, 7వ అధ్యాయం 5వ వచనంలో కూడాను, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. నోవాహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. ఎందుకని? అంతకు ముందు చూడనటువంటి సంగతులు అన్నీ చేశాడని మనకి క్రొత్త నిబంధనలో 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ వచనంలో మనం చదవగలుగుతాం. వాస్తవానికి దేవుడు చెప్పినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, జలప్రళయం అనేది అంతవరకు ఎప్పుడు కూడా వచ్చారు కదా, అదే మొట్టమొదటిసారి. అయినా కానీ చెప్పింది దేవుడు కనుక తప్పనిసరిగా శిక్ష రప్పించబోతున్నాడని గ్రహించిన నోవాహు అక్కడ చెప్తాడు 7వ వచనం 11వ అధ్యాయంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసెను అని చెప్పేసని మనం ఇక్కడ చదువు. అంటే రక్షించబడటానికి నీటి ద్వారా నోవాహు ఓడను సిద్ధం చేసుకున్నాడు. అది విశ్వాసం. ఆ రోజున మనము గమనించగలుగుతాం. 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 20వ వచనంలో గమనిస్తే, 3వ అధ్యాయము 19-20 కలిసి ఉన్నాయి, చదువుతాం. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది ఎలా పొందారట రక్షణ? నీటితో ముడిపడి ఉంది. ఆ 8 మంది రక్షించబడటానికి, నీటిలో నుంచి రక్షించబడ్డారు. దేవుడు నీటి ద్వారా శిక్షించటానికి సిద్ధం చేస్తే, ఏ నీటి ద్వారా శిక్షించనై ఉన్నాడు దేవుడు, ఆ నీటి ద్వారానే ఎంతమంది తప్పించుకున్నారు? 8 మంది శిక్షను. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణకు వచ్చేసరికి ఇశ్రాయేలీల కాలంలో జరిగినటువంటి సంఘటన. ఐగుప్తుకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు కోట్ల కొలది పెరిగారు, లక్షల కొలది పెరిగారు. కోట్ల కొలది కాదు, లక్షల కొలది పెరిగారు. అయితే ఆ లక్షల కొలది పెరిగినటువంటి వారిని విమోచించడానికి దేవుడు ఆలోచన చేసి ఎవరిని నాయకుడిగా ఏర్పాటు చేశాడు? మోషేని నాయకుడిగా ఏర్పాటు చేశాడు. నాయకుడిగా ఏర్పాటు చేసి ఆ యొక్క ఐగుప్తు నుంచి విడుదల చేసి 10 తెగుళ్ళు అక్కడ రప్పించి ఐగుప్తు నుంచి విడుదల చేసి 6 లక్షల పైచులకు జనాల్ని అక్కడి నుంచి రప్పించినటువంటి ఆ దేవుడు వారికి ఒక అక్కడ అభ్యంతరం అనేటువంటిది ఆటంకం కలిగింది. ఏంటది? వారికి కలిగిన ఆటంకం ఏంటంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చేసి, ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వారు బయలుదేరి వచ్చేసారో ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వారికి అక్కడ ముందుకు వెళ్ళాలన్నా ప్రమాదమే, వెనక నుండి మరి అక్కడ ఆగిపోయి నిలబడాలన్నా కూడా ప్రమాదం పొంచి ఉంది. వెనక నుంచి ఎవరు తరుముతున్నారు? ఐగుప్తీయులు తరుముతున్నారు. ఐగుప్తు సైన్యం, ఫరో సైన్యంతో తరుముతుంది. ముందు చూస్తే అక్కడ ఎర్ర సముద్రం ఉన్నది. ఆ సమయంలో అక్కడ ఒకసారి చూద్దాం, నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చదవగలుగుతాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడిన మాటలు చదివితే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుట మేలని చెప్పి. అందుకు మోషే ఏమన్నాడట? భయపడకుడి, యెహోవా మీకు నేడు
కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలిచియుండి చూడుడని చెప్పాడు వాళ్ళతో. అంటే ఆ రోజున దేవుడు వారికి, యెహోవా వారికి రక్షణ కలుగు చేయబోతున్నాడు. ఎక్కడి నుంచి? ఎర్ర సముద్రములో వారిని రక్షించబోతున్నారు. వారికి ప్రాణభయం, మరణ భయం వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు వారిని ఐగుప్తీయుల చేతిలో నుంచి రక్షించబోతున్నాడు. ముందున్నటువంటి ఎర్ర సముద్రము నుండి వారిని రక్షించనై ఉన్నాడు. అందుకని ఆ సమయంలో 16వ వచనం నుంచి చదివితే అక్కడ నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోతారు. అంటే మోషేతో దేవుడు అలాగుని చెప్పాడు. అదే రీతిగా జరిగింది. చూడండి 21వ వచనం చదివితే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసి, దేవుడు విభజించాడు అక్కడ నీళ్ళని. ఆరిన నేలగా, రెండు వైపు కూడా గోడల వలె ఉన్నాయట నీళ్ళు, మధ్యలో ఆరిన నేల మీద. 26వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీదని చెయ్యి చాపుమని అనెను. వెంటనే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులలో చివరి మనిషి దాటాడో ఎర్ర సముద్రం, అప్పుడు వెంటనే దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, ఐగుప్తీయుల రథము మీదకి నీళ్లు వచ్చేటట్లుగా నీవు చెయ్యి చాపి ఆ సముద్రాన్ని మరలా కొట్టమని చెప్పి, సముద్రం మీద నీ చెయ్యి చాపమని చెప్పేసి అన్నట్లుగా మనం ఇక్కడ వెంటనే నీళ్ళు మరలా వచ్చేసి పూర్తిగా ఐగుప్తీయులు మునిగిపోయారు. అంటే ఇక్కడ నీటి ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు రక్షణ. అందుకని ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ, వారు నీటి ద్వారా బాప్తిస్మము పొందిరి అని అంటాడు. మొదటి 3 వచనాలు చదివితే, సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వారు బాప్తిస్మము పొందినట్లుగా వర్ణిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రము ఆరిన నేల మీద వచ్చారో, అటువైపు ఇటువైపు ఉన్నటువంటి నేలలో నుంచి వాళ్ళు వచ్చారో, ఆ వచ్చినటువంటి ఆ సంఘటనని ఎలా వర్ణిస్తున్నాడంటే, వారు బాప్తిస్మము పొందిరి అంటే వారు ఉంచబడ్డారని, వారు పాతిపెట్టబడ్డారని, వారు కొత్త జీవితాన్ని జీవించడానికి, ఆ పాతదైనటువంటి ఐగుప్తుకు సంబంధించినటువంటి దానిని విడిచిపెట్టడానికి అక్కడ దేవుడు అక్కడ నిర్ణయించాడు అలాగునని చెప్పకనే చెప్తున్నాడు. ఈ రీతిగా ఇశ్రాయేలీల విషయంలో దేవుడు నీటి ద్వారా రక్షించాడు. అందుకని నీటి అద్దరిన రక్షణ ఉన్నది. ఎర్ర సముద్రం వారి యువతలు ఉన్నారు, ఎర్ర సముద్రానికి అవతల వెళ్ళిపోయారు. నోవాహు కుటుంబం కూడా నీటి ద్వారా రక్షించబడింది, నీళ్ళలో నుండి రక్షించబడింది. అదే రీతిగా మరొక సంఘటన మనం గమనిస్తే, నయమాను అనేటువంటి సిరియా రాజు సైన్యాధిపతి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుంచి ఈ రీతిగా రాయబడింది. చదువుతాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుంచి. సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. నయమాను పరాక్రమశాలి అయి ఉన్నాడు కానీ అతడిలో ఉన్న బలహీనత ఏంటంట? కుష్ఠరోగి. కుష్ఠరోగి అంటే ఇప్పుడు తెలియదు కానీ దాని యొక్క ప్రభావం ఆ కాలంలో చాలా భయంకరమైనటువంటి రోగం. అది గవిని వెలుపల ఉంచేటువంటి ప్రమాదకరమైనటువంటి రోగం. అయితే ఆ రోగము కలిగినటువంటి అతనికి ఒక సందర్భంలో చెరపట్టబడినటువంటి తన ఇంటికి దాసిగా తీసుకొచ్చినటువంటి ఒక పని మనిషి, అంటే ఒక పని పిల్ల తన భార్యకి, నయమాను భార్యకి, మా స్వదేశంలో ప్రవక్తున్నాడు, అక్కడికి వెళితే నా యజమానుడు స్వస్థపరచబడతాడని చెప్పేసి తన యజమానురాలికి చెబితే ఆమె
ఆ యొక్క భర్తకి ఆ విషయం చెప్పినట్లుగా మనం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు రాయబడినటువంటి ఈ సంఘటనలో మనము చదువుకోవచ్చు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నయమాను అక్కడికి వెళ్ళాడు, రథములతో వెళ్ళాడు. ఆ సందర్భంలో 10వ వచనంలో అంటాడు ఎలీషా అన్న సంగతి మనం గమనిద్దాం. 10వ వచనం, ఎలీషా చెప్తాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను. వాస్తవానికి ప్రవక్త స్వస్థపరచొచ్చు కానీ దేంతో ముడిపెట్టాడు? అతను బాగుపడటం అనేటువంటిది నీటితో ముడిపెట్టాడు. నయమాను కుష్ఠరోగం తగ్గటం అనేటువంటి దేంతో ముడిపెట్టాడంటే నీటితో యోర్దాను నదికి వెళ్ళి ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 మార్లు మునిగితే నువ్వు స్వస్థపరచబడతావు. అయితే అక్కడ నయమానికి కోపం వచ్చి తను తిరిగి మరలా స్వదేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎక్కడా చెప్తున్నాడంటే ఆయన ఎప్పుడైతే ఆ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా చేశాడు. 11-12 వచనాలు చదివితే, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్ద నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి చాచి రోగము ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మానుకుని నేను అనుకున్నది వేరు. ఈ రోజున చాలామంది తాము అనుకున్నది చేస్తున్నారు కానీ దేవుడు చెప్పింది చేయటం వల్ల. ప్రవక్తల ఆ రోజున ఎలీషా ప్రవక్త ఏమైతే చెప్పాడో అది ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది. ప్రవక్త అంటే ఏంటి? దేవుని నోరు అన్నమాట. ఎలీషా చెప్పాడంటే అది దేవుడు చెప్పినట్లుగా. ఎలీషా చెప్పినట్లుగా ప్రవక్త నయమాను సైన్యాధిపతి చేయకుండా కోపంతో తిరిగి ఏమనుకున్నాడంట? తాను ఏమనుకుని వచ్చాడంట? తను ఎక్కడైతే రోగం ఉందో ఆ రోగం ఉన్న దగ్గర తను చెయ్యి పెట్టి చెయ్యి ఆడించి నన్ను బాగు చేస్తాడని నేను అనుకుంటే ఆయన వెళ్ళిపోయి నీళ్ళలో మునగమన్నాడు. అక్కడ అంటాడు 12వ వచనంలో, దమస్కు నదులైన అబనాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై. కాబట్టి ఇక్కడ ఆయన అనుకున్నది ఏంటంటే, మునగడానికి మా దేశంలో నదులు లేవా? ఇంతకంటే స్వచ్ఛంగా పారే నదులు ఉన్నాయి, మంచి నదులు ఉన్నాయి, యోర్దాను నదికి వెళ్ళాలా అని చెప్పి. కానీ అక్కడ చెప్పింది దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇక్కడ భయంకరమైనటువంటి కుష్ఠరోగం నుంచి బాగుపడాలి అని అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి, కానీ చెయ్యాల. 13-14 వచనాలు చదివితే ఈ రీతిగా ఉంది అక్కడ. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? ఈ రోజున అబద్ధ బోధకులు అదే చెప్తున్నాడు, నీ పాపాలు పోవాలంటే ఇది ఎంతమందికి ఇలాగా అన్నదానం చేయంటారు, లేదా నీ పాపాలు పోవాలంటే ఎంతమందికి వస్త్రదానం చేయంటారు. అవి చేస్తారు. కానీ రక్షణ పొందాలంటే బాప్తిస్మం పొందాలి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడని బైబిల్ చెప్తుంది అని అంటే అది చేయటానికి ఇష్టపడు. ఇక్కడ అదే ప్రవక్త నయమాను కూడా అదే చేశాడు. నేను మునగడానికి మా దేశంలో నదులు లేవా అని తిరిగి వెళ్ళాడు. అయితే అక్కడ అంటున్నాడు, అయ్యా ఇంతకంటే గొప్ప కార్యం చేయమని ఆ ప్రవక్త చెబితే నువ్వు చెయ్యవా? అయితే ఆయన చెప్పింది చాలా సులువైనటువంటి మార్గమే కదా, అందుకని అన్నాడు. అక్కడ చెప్తున్నాడు, నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి, అంటే మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు నయమాన్. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, అంటే ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? యోర్దాను నదికి వెళ్ళమని చెప్పాడు. యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగమని చెప్పాడు? 7 మార్లు మునగగా. ఇంకొక నదిలో మునిగినా శుద్ధుడు కాడు, శుద్ధుడవుతాడా? అవడం. ఇంకొక యోర్దాను నదిలో 5 మార్లు మునిగినా శుద్ధుడు కాడు. ఇంకొక నదిలో 7 మార్లు మునిగినా శుద్ధుడు కాడు. దేవుడు ప్రవక్త చెప్పినట్లుగా అతడు పోయి యోర్దాను నదిలో 7 మార్లు దైవజనుడు చెప్పినట్లుగా మునగగా అతని దేహం ఎలాగైందట? పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడాయను. కాబట్టి ఇక్కడ నయమాను కుష్ఠరోగము నీటితో శుద్ధి చేయబడింది. అతడు ఆ భయంకరమైనటువంటి ఆ రోగం నుంచి స్వస్థత పొందడానికి నీటితో ముడిపెట్టాడు. అందుకని అతడు రక్షించబడటానికి, ఆ భయంకరమైన స్థితి నుంచి బయటపడడానికి నీటితో ముడిపెట్టాడు. అలాగనే యేసు ప్రభు వారి కాలంలో కూడా జరిగిన మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు 2 సంఘటనలు, మనం 3 సంఘటనలు ఆలోచన చేశాం. ఒకటి, నోవాహు కాలంలో దేవుడు నీటి ద్వారా రక్షించాడు. రెండవది, ఇశ్రాయేలీయులను మోషే కాలంలో, ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం అనేటువంటి నీటిలో నుంచి రక్షించాడు. మూడవది, యోర్దాను నదిలో 7 మార్లు మునుగుట ద్వారా నయమాను
స్వస్థపరచబడ్డాడు. అదే రీతిగా 4వది యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ 1వ వచనం నుంచి చదివితే, ఒక పుట్టుక గుడ్డివాడిని గూర్చినటువంటి, పుట్టుకతోనే గుడ్డివాడుగా జన్మించినటువంటి ఒక వ్యక్తి గూర్చి రాయబడి, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడింది. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా, వీడిని కన్నవారా అని ఆయనను అడుగగా ఆయన ఏమన్నాడట, యేసు, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టినాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఈ విషయాలు. అప్పుడు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకోమని చెప్పాను. సీలోయమను మాటకు పంపబడిన వాడని, వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక గొప్ప స్వస్థత కార్యక్రమాన్ని జరిగించడం. అతడు ఎప్పుడట మధ్యలో పోయిన చూపాది కాదు. పుట్టుగుడ్డివాడిని స్వస్థపరచడం అని అంటే ఆ ప్రజలందరికీ తెలుసు, పుట్టుకతో గుడ్డివాడు అతడు, పుడుతూనే గుడ్డివాడిగా జన్మించాడు. శిష్యులు అడిగాడు, అయ్యా వీడు ఇలా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడిని కన్నవారు చేసిన పాపమా అని అడిగితే ప్రభు వారు ఏమన్నారంటే, వీడు చేసిన పాపం కాదు, వీడు కన్నవారు చేసిన పాపము కాదు. అయితే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి వీడు ఇలాగున జన్మించాడు. అందుకని అంటారు, వీడు ఇలా చేశాడంటే వీళ్ళు పూర్వజన్మం అని అంటారు. కొంతమంది కుక్కై నక్కై పుట్టాడని అంటారు, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి ఇలా పిల్లలు పుట్టారని చెప్పని అంటారు. అయితే అక్కడ అలా కాదు. అలా గుడ్డి జన్మించాడంటే అర్థం ఏంటంటే, దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడటం అంటే అర్థం ఏంటి? వాస్తవానికి కన్నులు చక్కగా ఉన్నటువంటి వారు అందరూ అతని ద్వారా ఆ కన్నుల యొక్క విలువను గుర్తిస్తారన్నమాట. చూపు ఉన్నవారు చూపు లేని వారిని చూసినప్పుడు ఏమనుకుంటారు? దేవుడి దయ వలన నేను చూపు కలిగి ఉన్నాను, సంతోషం అని అనుకుంటారు. అందుకని దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి అలా జరిగిందని చెప్పి అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అక్కడ జరిగింది. అంటే ఎవరు ఊహించినటువంటి, ఆయన ఉమ్మి వేసి నేల మీద బురద చేసి ఆ బురదను అతన్ని కళ్ళం మీద రాసి స్వస్థపరచవచ్చు. కానీ అలా స్వస్థపరిచాడా? అతడు చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది. అందుకనే దేవుడు మన పాపాలని క్షమించాను పోండి అని చెప్పని క్షమించేటువంటి పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో. కానీ అలా కాదు, మనం చేయాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉంది. నమ్మటము, బాప్తిస్మం పొందటము అనేటువంటిది, బాప్తిస్మం అనేటువంటిది మనం చేయాలి, నమ్మటం అనేటువంటిది మనం చేయాలి. అక్కడ ఆ గుడ్డివాడు కూడా చేయాల్సింది ఏంటంటే, సీలోయమను కోనేటికి వెళ్ళి అందులో కొనుమని చెప్పాడు. ఇంకొక కోనేటికి వెళ్తే స్వస్థపడతాడు అతను. ఇంకొక కోనేటికి వెళ్ళి దగ్గర దాకా, అక్కడ కోనేటి దాకా వెళ్ళి చూసి కోనేటి దగ్గరికి వెళ్ళి దిగి ఒడ్డుకొచ్చేస్తే కళ్ళు కడుక్కోకుండా స్వస్థపడతాడా? స్వస్థపడ్డా. యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, అక్కడ బురద చేసి నీ వెళ్ళి సీలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుగుకొని స్వస్థపడ. ఎప్పుడైతే యేసుప్రభు వారు చెప్పినట్లు చేశాడో అప్పుడే ఆయన చూపు పొందాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమం అన్నమాట. చాలామంది ఆశ్చర్యపోయారు. అరే వీడు చాలా కాలం 14-15 వచనాలు అంటారు. చూడండి, యేసు బురద చేసి వాడిని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం. 15 వచనం అంటారు, వాడు ఎలాగూ చూపు పొందిన దాన్ని గురించి పరిచయులు కూడా వాడిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందుతున్నని వారితో. ఇలాగన ఆయన చాలా సందర్భాలు అక్కడ వారిని అడిగారు. ఇంచుమించు ఒక 5 సార్లు 4 సార్లు యేసు ప్రభు వారిని స్వస్థపరిచినటువంటి ఆ గుడ్డివాడిని పరిచయులు, శాస్త్రులు ఆయన్ని గుచ్చి అడిగాడు, నిన్ను ఎలా స్వస్థపరిచాడని. వాళ్ళ అమ్మ నాన్నని అడిగాడు, ఇతడి పుట్టుకతో గుడ్డివాడేనా, ఇతడేనా నీ కొడుకునేనా వాడిని స్వస్థపరిచింది, ఆయన స్వస్థపరిచింది ఏనేనా అని గుచ్చి అడిగిన సందర్భాలు అక్కడ 17వ వచనము, 21వ వచనము, 26వ వచనము, 30వ వచనం, ఈ వచనాలన్నీ కూడా వారు మరలా అడిగినట్లుగా. చివరికి అక్కడ అన్నాడు అతడు, అందుకు ఆ మనుషుడు ఎక్కడున్నాడని అతడు అంటాడు, మీరు ఎరుగరు అని చెప్పేసి అన్నాడు. ఒక దశలో అంటాడు 26వ వచనంలో, అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వారిని అడుగగా, వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా అడుగుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో.
ఇలా గుచ్చి అడగటంతో లేనిపోయింది మీకు కూడా ఆయన మీద అభిమానం ఏమైనా కలుగుతుందా ఏంటి, ఆయన శిష్యులైపోతారా ఏంటి అని స్వస్థపరచబడినటువంటి వ్యక్తి అడిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ గుడ్డివాడు కూడా చూపు పొందడానికి, అతనికి జీవితంలో మేలు అనుభవించడానికి, అతడు ఆ యొక్క అంధత్వం నుంచి విమోచించబడటానికి, ఆ యొక్క అంధత్వం అంటే చూపు లేనటువంటి స్థితిలో నుంచి. కాబట్టి అతడు దేనితో ముడిపెట్టాడు, అక్కడ నీటితో ముడిపెట్టాడు. శీలోయమను కోనేటికి వెళ్ళి తన కళ్ళు కడుక్కొని శుద్ధుడై చూపు పొందినట్లుగా మనం చూస్తాం. అలాగనే చివరిగా 5వ విషయము, పాపి తన పాపములకు పాప క్షమాపణ పొందడానికి, పాప క్షమాపణ పొంది రక్షించబడటానికి నీటితో ముడిపడి ఉంది. ఎందుకనంటే పాపులు ఎంతమంది, ప్రపంచంలో అందరూ పాపులే. అందుకని అన్నాడు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడిన మాట మనం చదువుకుంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడతారు. కాబట్టి ఇక్కడ నీటి ద్వారా రక్షించబడడానికి, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు ఆలోచన చేశాడు. మరొక ఉదాహరణ మనం గమనిస్తే, ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి రాత్రిపూట వచ్చిన ఒక పరిచయుడు ఉన్నాడు. ఎవరైనా నికోదేము అనే పరిచయుడు. అతడు మంచి ధర్మశాస్త్రోపదేశం, అతడు ధర్మశాస్త్రమునందు మంచి అనుభవం కలిగినటువంటి ఆ నికోదేము అనేటువంటి పరిచయుడు రాత్రి వేళ వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, నీవు ఆయన యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని నేను ఎరుగుదును అంటాడు, లేకపోతే నీవు కార్యాలు చేయలేవంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్పిన మాట మనం గమనిస్తే ఈ రీతిగా ఉండదు. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో. నీటి మూలముగా, కేవలం ఆత్మ మూలముగా ఆత్మీయతలో మార్పు వచ్చింది, నా మనసు మార్చుకున్నాను నేను అని చెప్పానండి. మనసు మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి మార్పు చెందాలి. అయితే నీటి మూలముగా ఆత్మ మూలముగాను, నీటి దగ్గరికి వెళ్లకుండా ఒక వ్యక్తి రక్షించబడటం కుదిరే పని కాదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు నీటి మూలముగా ఆత్మ. యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అలాగే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు చేసిన ఆ యొక్క మొదటి సువార్త ప్రసంగంలో ముగింపు మాటలు అన్నది ఏంటంటే, వారు నొచ్చుకొని అయ్యలారా మేము ఏం చేయాలని చెప్పేసిన పేతుడిని కడమ అపోస్తులను అడిగినప్పుడు పేతురు చెప్పింది ఏంటండి, 38వ వచనంలో 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు బాప్తిస్మం దేంతో ముడిపడి ఉంది, నీటితో ముడిపడి. నీటి దగ్గరికి వెళ్లకుండా ఒక వ్యక్తి రక్షించబడేటువంటి అవకాశము లేదు అనే సంగతి. అలాగనే అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో పౌలు తన యొక్క మార్పును గూర్చి చెబుతూ మాట్లాడిన మాట 22వ అధ్యాయము 16వ వచనంలో చెబుతున్నాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనంలో అననీయ ఆయనతో చెప్పిన మాట అక్కడ చెప్తున్నాడు పౌలు. ఏమని, గనుక నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ కడుగు వేసుకోను. అది నీటిలో జరగాల్సిన కార్యక్రమం. నీ పాపములను కడిగి వేసుకో అని చెప్పని అననీయ తనతో చెప్పినటువంటి మాట మనం చూస్తాం. అదే రీతిగా మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూసినట్లయితే 20వ వచనంలోనేమో నోవాహు రక్షించబడిన సంగతి నీటి ద్వారా చూస్తున్నాం. అయితే ఇక్కడ 21వ వచనంలో అంటాడు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నాం. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఆ రోజున నీటి ద్వారా నోవాహు కుటుంబం రక్షించబడింది. ఈ రోజున బాప్తిస్మము ద్వారా రక్షణ పొందడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఆ బాప్తిస్మము యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములను పోలి ఉన్నది.
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 3-4 వచనాలు మనం గమనిస్తే అక్కడ చెప్తున్నాడు, ఆయన పునరుత్థానమునకు సాదృశ్యం. యేసుప్రభు వారు శిలువపై చనిపోయాడు. అలాగనే ఒక పాపి తన పాపముల విషయమై చనిపోవాలి. యేసుప్రభు వారు సమాధి చేయబడ్డాడు. అలాగనే ఒక పాపి పాతి పెట్టబడాల నీటిలో. అలాగనే యేసుప్రభు వారు 3వ దినాన పునరుత్థానుడయ్యాడంటే లేపబడ్డాడు. అదే రీతిగా యేసుక్రీస్తునందు ఒక పాపి చనిపోయి పాతి పెట్టబడి యేసుక్రీస్తు ఏ రీతిగా పునరుత్థానుడయ్యాడో అలాగే లేపబడాల. అప్పుడే అతడు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనము 5 సంగతులు మనం ఆలోచన చేశాం. రక్షణ నీటి అద్దరిన ఉన్నది. 1, నోవాహు నీటి ద్వారా రక్షించబడ్డాడు. 2, ఇశ్రాయేలీలు నీటి ద్వారా రక్షించబడ్డాడు. 3, నయమాన్ అనే కుష్ఠరోగి నీటి ద్వారా స్వస్థపరచబడ్డాడు. 4, పుట్టుగుడ్డివాడైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు స్వస్థపరిచిన విషయము నీటి ద్వారానే స్వస్థపరచబడ్డాడు. 5, ఒక పాపి తమ పాపములకు పాప క్షమాపణ కానీ రక్షించబడటం కానీ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అని తెలియదు. కాబట్టి రక్షణ నీటి అద్దరిన ఉన్నది. రక్షించబడడం గొప్ప ధన్యత, రక్షణ కొనసాగించటం మరి ధన్యత. రక్షణ అనేటువంటిది నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే రక్షించబడతారు. శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.